సంతోషం ఆనందం చిరు చిరు చాచిరు చం 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 మనసంతా ఆనందం Hi friends, very good morning one and all. I would like to invite each and every person, those are present at this wonderful occasion. Please come inside and take your seat. ఇప్పుడు ఇవాళ మన గెట్ టుగెదర్ పార్టీకి ముఖ్య అతిథులైన మన దేవన్న సార్ గారి గురువారీలు శ్రీ నరసింహారావు సార్ గారిని మరియు దేవన్న సార్ గారి మిత్రులు శ్రీ అంజయ్య సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇవాళ మన గెట్ టుగెదర్ పార్టీకి ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ఇవాళ మనం ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారకులైన మన దేవన్న సార్ గారికి మరియు ఉపాధ్యాయులకి మన పేరెంట్స్ కి ఇప్పటి చాణక్య స్టూడెంట్స్ కి ఇంకా నా ఫ్రెండ్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ముఖ్య అతిథులైన శ్రీ నరసింహారావు సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
మన కోల్బెల్ట్ లో చాణక్య స్కూల్ అంటే దేవన్న సార్ అంటే చాణక్య స్కూల్. ఆ స్థానంలో మన చాణక్యను నిలబెట్టి విజయపదాన దూసుకెళ్తున్న మన దేవన్న సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు దేవన్న సార్ గారి మిత్రులిద్దరినీ కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన స్కూల్ లైఫ్ లో ప్రతి క్షణం మా వెన్నంటి ఉండి స్కూల్ ఆల్రౌండర్ గా అన్ని చూసుకున్న వెంకటరాజం సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సుధాకర్ సార్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సుధాకర్ సార్ అంటే సైన్స్ లో బయాలజీ, కెమిస్ట్రీ, అప్పుడప్పుడు ఫిజిక్స్, ఇవన్నీ కాకుండా పీఈటీగా ఉండి మమ్మల్ని పరుగులెత్తించింది సుధాకర్ సార్. నవోదయలో మెంటల్ ఎబిలిటీని, తర్వాత మ్యాథ్స్, కెమిస్ట్రీ చెప్పిన నవీన్ సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన సార్లందరిలో బండి మీద స్కూల్ కు వచ్చే ఒకే ఒక్కసారి సీతారాం సార్, ఆయన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఫిజిక్స్ ని మాకు పరిచయం చేసిన సార్, సో అన్న ప్రతిసారి ఇప్పటికీ గుర్తుకొచ్చే తిరుపతి సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మనందరికీ కష్టమైన సబ్జెక్ట్ హిందీ. అప్పుడు హిందీ చెప్పిన సార్, ఇప్పుడు హిందీ సినిమా హీరోలా ఉన్న మన కిరణ్ సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆయనకి టీచింగ్ కొత్త, ఆయన మొదటి బాణం మాపైనే, కానీ గురి తప్పలేదు. మ్యాట్రిక్స్ అంటే మాకు టక్కున గుర్తొచ్చే రాజు సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన సార్లందరిలో ఆయన చాలా యంగ్, మా అందరికీ ఆయన ఒక మంచి ఫ్రెండ్. క్లాస్లో ఫిజిక్స్, బయట మ్యాథ్స్, ఇంకా ఫ్యూచర్ గురించి కొత్త విషయాలు చెప్పిన జగన్ సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి పిల్లాడు మొదట చేరే తల్లి ఒడికి, ఈ చాణక్యలో చేరిన ప్రతి విద్యార్థి మొదట చేరేది సుజాత మేడం దగ్గరికి. సుజాత మేడం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన ముఖ్య అతిథి శ్రీ నరసింహారావు సార్ గారిని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా 2001లో దూరమైన మనమంతా మళ్ళీ మన చాణక్యలో ఇలా ఇక్కడ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. గెట్ టుగెదర్. ప్రతి మనిషికి తన స్కూల్ లైఫ్ అంటే సంథింగ్ స్పెషల్. వాళ్ళతో మొదలెట్టిన విద్య, చిలిపి చేష్టలు, అల్లరి చేసిన సందర్భాలు, తప్పు చేసి దొరికిపోయి, ఇలా చెప్తూ పోతే స్కూల్ లైఫ్ గురించి ఒక బుక్కే రాయొచ్చు. అంతేకాదు, క్రమశిక్షణ, డిసిప్లిన్కి మరో పేరు మన చాణక్య స్కూల్. మళ్ళీ మన చాణక్యలో మళ్ళీ మన ఫ్రెండ్స్తో, మన సార్స్తో ఇలా ఇక్కడ కలవాలన్న సదుద్దేశంతో అరేంజ్ చేసిందే ఈ గెట్ టుగెదర్. ఒక్క విషయం మాత్రం స్ట్రైట్గా చెప్తా, బయట మనకి మనమే ఎదురవుతే
పలకరించుకోలేని పరిస్థితి. రీజన్ ఏంట్రా అంటే గుర్తుపట్టలేదని, పేర్లు మర్చిపోయామని, తీరా వేరే పేరుతో పిలిస్తే ఎక్కడ ఫీల్ అవుతారో అన్న చిన్న సందేహం. ఇలాంటి సందేహాలన్నీ తుడిపేయడానికే మనం ఈరోజు ఇక్కడ అరేంజ్ చేసుకుంది గెట్ టుగెదర్ పార్టీ. మన తెలుగు మాస్టర్ శ్రీనివాస్ సార్ గుర్తుకి చింతిస్తూ అందరూ లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఏర్పాటు మన చేసినటువంటి దేవన్న సార్ గారిని ప్రారంభ ఉపన్యాసం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉన్నటువంటి క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నారో 4 మాటలతోటి చెప్తారు వాగ్దేవరెడ్డి. నేను ఈ స్కూల్కి ఫస్ట్ స్టూడెంట్. నేను నాతోనే ఈ స్కూల్ స్టార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గుర్తులేదు కానీ ఇప్పుడు చాలా ఇంత డెవలప్ అయిన స్కూల్లో నేను మొదట చేరిన విద్యార్థిని. నేను అప్పుడప్పుడు కొంచెం గర్వంగా ఫీల్ అవుతుంటాను నేను. కానీ ఏదో ఒక రోజు ఈ స్కూలు వాగ్దేవరెడ్డి మా స్టూడెంట్ అనే పొజిషన్కి నేను చేరుకోవాలని నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో. నా ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకో 2 yearsలో అబ్రాడ్ వెళ్దామని. ఇంకా అంటే ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ నాకంటూ ఫ్రెండ్స్ అని చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ మాత్రం నా స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు ఎక్కడెక్కడో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే వచ్చారు. మేము ఇంతమంది కూడా వస్తారు అనుకోలేదు. మా క్లాస్ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. చాలా మాట్లాడతాను నేను మళ్ళీ. Now I would like to invite రిలయన్స్ లక్ష్మీనారాయణ. రిలయన్స్ అంటే మనడు చేసేది రిలయన్స్లో సేల్స్ మేనేజర్, అందులో లైఫ్ ఇన్సూరెన్స్. నా పేరు ఎం లక్ష్మీనారాయణ. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని ఇంత వాళ్ళని చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ పాదాభివందనాలు. ప్రజెంట్ నాది ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. మొన్ననే రిలయన్స్లో జాబ్కి జాయిన్ అయ్యాను. అండ్ అసలు యాక్చువల్గా ఈ పార్టీ 2 years బ్యాక్ పెడదాం అనుకున్నాం. బట్ మాకు సెమిస్టర్ హాలిడేస్ అని కుదరక చాలా మంది చదువుతున్నారు కాబట్టి అసలు కుదరక మళ్ళీ మ్యారేజ్. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువగానే ఉంది. అదొకటే కొంచెం చిన్న లోపంగా బాధగా అనిపిస్తుంది. అండ్ ఈ స్కూల్లో ఎక్కువ అనుబంధం ఉన్నది వెంకరెడ్డి సార్ తోటి. నా లైఫ్లో మెయిన్గా ప్రతి ఇయర్ నేను 6th నుంచి అప్ టు 6th నుంచి 10th వరకు సార్ దగ్గరికే ట్యూషన్ వెళ్ళాను. కానీ చివరి క్షణం వరకు ట్రై చేశాము. సార్ రాకపోవడం కొంచెం బాధగా ఉంది. కొంచెం కాదు, కొంచెం అనేది చాలా అని చెప్పుకోవాలి. గుడ్ మార్నింగ్ అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అండ్ పార్టీకి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషల్ మన సార్స్కి. అండ్ 7 years తర్వాత మళ్ళీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫీలింగ్స్ కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ సంతోషంలో. బోర్గా ఫీల్ అవ్వకండి. ఫ్రమ్ బిజ్లాని, రాజస్థాన్. సో ఐఎమ్ ట్రైంగ్ ఫర్ హైయర్ డిగ్రీస్. సో నేను కూడా తర్వాత మాట్లాడతాను. వెళ్ళిపో అంటున్నారు అందుకని. ఓకే, థ్యాంక్ యూ ప్రభాత.
నెక్స్ట్ మన సుధాకర్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక గెట్ టుగెదర్ 2001 బ్యాచ్ మన గెట్ టుగెదర్ పార్టీకి వచ్చి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, నాతోటి అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే మళ్ళీ చాణక్య స్కూల్ లోపల ఈ విధంగా కలుస్తామని అనుకోలేదు. నాకు 3 months బ్యాక్ ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నేను ఇక్కడ దాదాపు 7-8 years చేయడం జరిగింది ఈ స్కూల్ లోపల. అయితే ఈ బ్యాచ్ ఇట్లా అరేంజ్ చేయడం అనేటటువంటిది నేను చాలా సంతోషించాను చెప్పినప్పుడు. అయితే పిల్లలందరినీ కూడా అడిగినప్పుడు వాళ్ళు రకరకాల ఇప్పుడు ఎంటెక్, ఫార్మసీ, MBBS, తర్వాత రకరకాల, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నా పిల్లలు, ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ నన్ను తిట్టుకునేది, అవునా కదా? ఖచ్చితంగా తిట్టుకునేది. ఎందుకంటే డిసిప్లిన్కు మారిపోయినే ఈ చాణక్య స్కూల్. అప్పుడు శిఖరాలకు చేరుకోవాలని చెప్పేది. మనం ఎప్పుడు గురు పూజ వచ్చాం, అప్పుడు మీరందరూ కూడా చేరుకుంటున్నారు. అది నాకు చాలా హ్యాపీ, చెప్పలేను ఇప్పుడు నేను ఆ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరే మాకంటే అందనంత ఇంటి లోపల ఇప్పుడు మీరు చెప్పిన మీ ఎడ్యుకేషన్ కానీ మేము 10th వరకు చెప్పినాం మీరు దాన్ని. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ గుర్తుంచుకొని మీరు కలవడం కాదు, మమ్మల్ని మా సార్లందరినీ కూడా కలపడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు మా సార్లందరూ చూడగా నాకు చాణక్య స్కూల్ మళ్ళీ చెప్తాను అనే ఫీలింగ్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరం కూడా మేము కలవడం అనేది కూడా ఒక గొప్ప విషయం. ఇంటి లోపల ఇప్పుడు కూడా మనం బాధపడేది శ్రీనివాస్ సార్ ఒకటి చాలా బాధాకరమైన విషయం. తర్వాత వెంకటేష్ సార్ కూడా రాకపోవడం అనేది చాలా మనం కొంచెం బాధాకరమైన విషయం. వెంకటేష్ సార్ కూడా వస్తే కూడా, షేక్ బాబు సార్ కూడా వస్తూనే అన్నారు. కాబట్టి వాళ్ళందరూ వస్తే మాత్రం మనకు అందరినీ చూడడం అనేటటువంటి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. కాబట్టి మీరు అందరూ కూడా ఇదే విధంగా ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఈ విధంగానే మంచి మంచి ఉన్నత శిఖరాలను చేరుకొని మమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు మంచి టాప్ పొజిషన్ల తర్వాత గుర్తుపెట్టుకున్నారంటే మీ లోపల చాలా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మంచి పొజిషన్ లోపల ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పినట్టు మేము ఎంత గొప్ప పొజిషన్లోకి వెళ్ళా కానీ మాకు చదువు చెప్పిన మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోం. అన్నింటికలో కల్లా టీచర్ వృత్తి ఎంతో గౌరవమైంది, గొప్పదైంది. కాబట్టి మా టీచర్లందరినీ మేము ఎప్పుడూ మర్చిపోమని చెప్తూ వెంకటరాయ సార్ గారిని ఇన్వైట్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు మనందరినీ ఈ రకంగా కలిపిన 2001వ విద్యా సంవత్సరము 10వ తరగతి విద్యార్థులకు నా యొక్క నమస్సులు. నిజంగా ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయము. ఎందుకంటే మేము నేర్పేటువంటి ఆ బుల్లి పాఠాలు నేర్చుకొని ఈరోజు మాకన్నా ఎంతో ఎత్తుకు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకొని ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టి ఒకే వేదికపై మనందరినీ కలిపినటువంటి మీ యొక్క ఆ గొప్పతనానికి నేను నిజంగా ఆనందిస్తూ గర్వగిస్తున్నాను కూడా. ఈరోజు మీరు అందరు చేరినటువంటి ఆ యొక్క ఎత్తును ఒక్కసారి ఆలోచిస్తే ఒక మాట నాకు బాగా గుర్తుంటుంది. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుని నలుగురు పొగడినప్పుడు ఆ తండ్రికి కలిగే ఆనందం ఎంతో ఇది తట్టుకోలేకపోతుందేమో అనిపిస్తుంది. మరి మీరు ఈ స్థితిలో ఉన్నందుకు నిజంగా గర్విస్తున్నాను. ఆ మాట చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు చెప్పి విస్తరించదలుచుకోలేదు. పర్వతారోహణం చేసేటువంటి వారు ఎక్కేటప్పుడు చాలా వంగి వెళ్తుంటారు. మీరు ఎంతో ఎత్తుకెరుగుతున్నారు. మీలో ఆ వినయము ఇంకా ఉంచుకొని చిన్నప్పుడు మేము నేర్పినటువంటి మనసారా
ఆ రకమైన స్థితిలో ఉంచడానికి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈ పాఠశాలలో చేరినప్పుడు ఇప్పుడు అరేంజ్ చేసినటువంటి ఈ పార్టీ అరేంజ్ చేసినటువంటి బ్యాచ్ 8వ తరగతిలో ఉండేవాడు ఉన్నారో నాకు తెలీదు. ఆ తర్వాత కూడా వాళ్ళకి చెప్పింది నేను ఒకటే సంవత్సరం. ఆ విషయాన్ని పాత స్టాఫ్ అందరినీ మాకు కనిపించేటట్టు చేసినందుకు, మీరంతా కూడా కలిసి ఒక దగ్గర కనిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. నవీన్ సార్ సార్ మా 8th క్లాస్లో మ్యాథ్స్ చెప్పారు. కృష్ణ 2001 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు నోట్లకి వెళ్ళి మాటలు కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి. వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు, పెద్దలు మరియు ఈ పార్టీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు తాము నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఫీల్డ్లో వెళ్ళిపోయి ఉంటారు. అలా వెళ్ళినటువంటి వారు తిరిగి ఒక దగ్గర చేరాలి, ఒక దగ్గర ఒక రోజు మనం స్పెండ్ చేయాలనేటువంటిది చాలా మంచి కార్యక్రమం ఇది. వాళ్ళను కలవాలనే ఉద్దేశం కొద్దీ నా వర్క్ ఆపుకొని వద్దామన్నా కూడా నాకు కుదరలేదు. అయినా కొన్ని కారణాల వల్ల ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. తీసుకొచ్చినటువంటి వారికి ఇప్పటికీ నాకు ఆ క్లాసు గుర్తు, అదేవిధంగా ఆ సందర్భం గుర్తు. ఇప్పుడు ఈ పార్టీ ఇస్తున్నటువంటి వారు 9th క్లాస్లో ఉండనమ్మా. ఫస్ట్ ఏ ఫీల్డ్ అయినా కూడా వెళ్ళేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో ఉంటారు. అప్పుడు మీరు రిసీవ్ చేసుకొని ఉన్నారు కాబట్టి చేస్తాను. కార్యక్రమాలు టీచింగ్ ఫీల్డ్లో ప్రజెంట్గా కొనసాగుతూ ఉన్నాను. సో ఈ విజయ ఇంకా అంటే మీరు మంచి గ్రేట్ జాబ్స్ ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది జాబ్స్ కూడా చేస్తున్నట్టున్నారు. మంచి పొజిషన్ లోపల ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ధనలక్ష్మి అమ్మాయి నారాయణ కాలేజీ లోపల ఇట్లా నారాయణ కాలేజీలో లెక్చరర్గా చేస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎట్లంటే ఇప్పటికీ మేమైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది మీకే ఉంటుంది. మీరు మంచి సక్సెస్లో ఉండి మంచి పొజిషన్లో ఉండాలి. తిరుపతి సార్ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు చేసినందుకు మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది పిల్లలు మంచి మంచి స్థితిలో అంటే గుడ్ పొజిషన్లో ఉన్నారు. సో ఆ రకంగా ఆ పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతైతే సంతోషిస్తారో అంతకంటే రెట్టింపు సంతోషంలో గురువులు ఉంటారన్న విషయం మీరు మర్చిపోకూడదు. జగన్మోహన్ సార్ పెద్దలకి సభకు ఇచ్చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు క్లాస్లో కూర్చుంటే నేను కూడా ఒక స్టూడెంట్ను అన్న లెవెల్లోనే ఉండే నేను. అయితే ఆ పొజిషన్లో నేను వీళ్ళని చూసిన తర్వాత అసలు వీళ్ళని నేను సాటిస్ఫై చేయగలుగుతానా, నెగటివ్ టాక్స్ రాకూడదు అంటే నేను తప్పనిసరిగా. కానీ అక్కడి నుంచి శ్రీరాంపూర్లో అయితే ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి, ఇంతమందిని నేను తయారు చేయగలుగుతున్నానని ఒక రకమైనటువంటి భావన నాలో ఆనందం అనిపించింది. ఇప్పటికి కూడా నేను కరెక్ట్ పొజిషన్లో లేను. అయినప్పటికీ ఈ పిల్లల్ని చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నేను పొందలేని స్థితిని నా స్టూడెంట్ పొందారు. ఎందుకంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ స్థితిలో ఉన్నారు. చూసిన తర్వాత వీళ్ళు డెవలప్ అవుతారా కాదా అన్న అనుమానం ఉండేది. నేను ప్రైవేట్ ఇక్కడ ఈ స్కూల్లో పనిచేసినప్పుడు నాతో పనిచేసినటువంటి నా మిత్రులకి అదేవిధంగా
ఈ పార్టీకి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి విద్యార్థులకు నా శుభాశిస్తులు. పెద్దలకి వందనాలు. ఈరోజు ఈ రకంగా ఇక్కడ కలుపుకుంటాము అనేటువంటి ఆలోచన దాదాపుగా అసలు నాకు ఏ రోజు కూడా అసలు రాలేదు. కాస్త ఆలస్యంగానైనా పేరామూర్ సార్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ఇప్పుడు మన దేవన్న గారిని మాట్లాడాల్సిన
పండుగ జరుపుకుంటున్నాం. ఎప్పుడు విజయాలు సాధిస్తున్నాం, గొప్పగా చెప్పుకునే ఈరోజు వచ్చింది. ఆ అవకాశము మొదటిగా వారికి అదేవిధంగా పూర్వ విద్యార్థులు సమావేశానికి నాకు చదువు చేసిన ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నరసింహారావు, డాక్టర్ నరసింహారావు, వందనాలు. అదేవిధంగా నా మిత్రుడు ఎం సాంబయ్య, అమ్మకంలో సిపిఎం కాలేజ్ లెక్చరర్, హిస్టరీ డిపార్ట్మెంట్. అదేవిధంగా మరో మిత్రుడు డబుల్ పిహెచ్డి డాక్టరేట్ పొందినటువంటి అంజయ్య గారు. ప్రస్తుతం కుప్పంగా 560 మార్క్స్ దాటితే ఖచ్చితంగా ఒప్పుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా ఈరోజు నేను వేస్తాను. 5,000 మా గురుగారి ఆధ్వర్యంలో చేతుల మీదుగా ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా మా గురుగారి ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించని ఏది లేదు, ఖచ్చితంగా సాధిస్తా. నాకు ప్రోత్సాహం ఉంటే ఏదైనా చేయగలుగుతా అనేది. ఇకపోతే ప్రతి సంవత్సరంలో మంచి స్టూడెంట్ని గుర్తిస్తా నేను. ఆ స్టూడెంట్కి ఎంకరేజ్ ఎలా, అతని మేధాశక్తి ఎలా సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది. మహేందర్ 10th క్లాసు ఇక్కడ కాలేజీలో వస్తే టాలెంట్ టెస్ట్ పెట్టారు. ఈ ప్రాంతంలో మొత్తం ఆదిలాబాద్ జిల్లా మీ అబ్బాయికి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను. మరి ఆ రోజు మాట ప్రకారం ఆ సారు ఖచ్చితంగా ఇస్తానని దేవానా నేను మాట ఒప్పుకున్నా కదా. అన్ని కాలేజీలో వాళ్ళు తిరుగుతున్నారు. అదే ఆ విద్యా సంస్థలో 550 మార్క్స్ వచ్చినాయి. వాళ్ళనే ఈరోజు ఐఐటి సంపాదించారు. ఐఐటిలో 125 ర్యాంక్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఎంపీలో కూడా 4,000 ర్యాంక్ వచ్చింది. అన్నిట్లో ర్యాంక్ వచ్చింది. అంటే ప్రతిభ ఉన్నప్పుడు ఏ విద్యార్థి అయినా ఖచ్చితంగా సాధించగలదు. ప్రతి విద్యార్థి సాధించలేదు అనేది ఏది. అదేవిధంగా మరి ఈ ప్రతి విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా స్టూడెంట్ ఖచ్చితంగా ఒక విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి ఒక్క అవార్డు కంపల్సరీ మన ప్రతి సంవత్సరం 50 మందికి టీచర్లకు అవార్డు ఇస్తారు. అంటే ఖచ్చితంగా అది ఎంకరేజ్ టీచర్లకు ఏంటంటే మనం ఇచ్చే జీతం చాలా తక్కువ, కానీ ప్రోత్సాహం వాళ్ళు బాగా ఇస్తారు. ఎలాగే ఇస్తారంటే వాళ్ళు ప్రోత్సహిస్తారు, మనం కూడా ప్రోత్సహించాలి. ఏదో ఒక ఉన్న దాంట్లో కొంత ప్రోత్సాహం అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ విధంగా కూడా నాకు మాత్రం ఎప్పుడు నేను అంతటికి రాకుండా మిత్రులాగా చూసిన కాబట్టి ఈ ఘనత విజయాలన్నీ ఉపాధ్యాయులే, ఈ ఘనత విజయాలన్నీ ఉపాధ్యాయులని నేను గర్విస్తున్నాను. నేను అదేవిధంగా నాకు కూడా ప్రోత్సహించే వాళ్ళ నా పేరెంట్స్ ఏ సంబంధంతో పోలీసులు చెప్పాలి, చెప్తా. ఏ సమస్య వచ్చినా కూడా దాగులను చేయలేదు. విద్యార్థుల సమస్యలు వచ్చినా, ఉపాధ్యాయుల సమస్యలు వచ్చినా, మా సమస్యలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా పేరెంట్స్ చేస్తున్నా కాబట్టి పేరెంట్స్ తల్లిదండ్రుల కృషి మరియు ఉపాధ్యాయుల కృషి పట్టుదల స్టూడెంట్స్ అన్ని విజయాలు సాధిస్తున్నా నేను అప్పుడప్పుడు గర్వించుకుంటా. అలా ఇంకా Now friends, let's enjoy the party.
తర్వాత మళ్ళీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒకవేళ ఈ పార్టీ కనుక 2 years బ్యాక్ అరేంజ్ చేస్తే నేను ఇంత ఎంజాయ్ చేసేదాన్ని కాదు. రియల్గా బిఫోర్ దట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ రియల్లీ ఫ్రెండ్షిప్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్. రీసెంట్లీ ఐ కేమ్ టు నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో దాంతో నేను ఇప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఈ బ్యాక్ అసలు లేదు. నేను 10th ఎలా ఉన్నానో అలానే ఉన్నాను.
చాణక్య స్కూల్ నేను ఇంత మంచి పొజిషన్ రావడానికి స్కూల్ ఒక ప్రత్యేక రీజన్గా నేను చెప్పుకోవచ్చు. నేను 5th క్లాస్ వరకు అసలు చాలా డల్ స్టూడెంట్ని. సో అలాంటి నేను ఇప్పుడు ప్రతి ఒక్కరు గర్వంగా నా గురించి చెప్పుకుంటారు. ఎస్పెషల్లీ మా ఫాదర్ ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేస్తుండే వాళ్ళు. ఒక డల్ స్టూడెంట్వి నువ్వు ఎలా క్లియర్ అయ్యావు అని ఎప్పుడు నన్ను అడగలేదు. నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నీకు అనుకూలంగా లేదు. లైక్ నేను డల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు నీ ఎన్విరాన్మెంట్ అంతా ఏమైనా అడగాలంటే అడగండి. అంత అందరూ చెప్పిందే మళ్ళీ నేను చెప్పడం బాగుంటుంది. ప్లానింగ్స్ 2 yearsలో ఎంఏ కంప్లీట్ చేసి మళ్ళీ ఎంబీఏ చేద్దాం. ఎంబీఏ మేబీ జీమాట్ చూద్దాం. ఆఫ్టర్ 4 years 4 or 5 years Hey, Indra, please come. మీరే అడగండి. అనుభూతులు పెరిగి కలుసుకున్నదా ఎవ్రీడే ప్రతిరోజు ఓల్డ్ డేస్ 10th క్లాస్లోనే ప్రతిరోజు ఫుల్ ఎంజాయ్ చేశాను. ఏమైనా జాబ్కి వచ్చినా జాబ్ ఇంటర్వ్యూకి వచ్చినా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ ఈ పార్టీ గురించి ఈ పార్టీ అరేంజ్ చేయడానికి పర్మిషన్ అడగానే దేవేంద్ర సార్ గారు ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్యాచ్ అందరి తరఫున సార్కి థ్యాంక్స్. ఇంకా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 7 years తర్వాత ఇలా అందరినీ కలుసుకోవడం. మనమైనా అప్పుడప్పుడు కలుస్తాం కానీ సార్ వాళ్ళు అందరు ఎప్పుడు కలుస్తారో లేదో తెలియదు. ఒకసారి వచ్చినప్పుడు ఒకసారి ఉంటారు, ఇంకోసారి ఉంటారు. అలా అందరూ ఒకేసారి కలవడం అనేది అది ఇంపాసిబుల్. సో ఈరోజు ఇలా సార్స్ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే వెంకటరాజన్ సార్ గురించి సార్ మనం క్లాస్లో ఉన్నప్పుడు అసలు సార్ మధ్యలో వచ్చేవారు. అసలు వాళ్ళే మాట్లాడుతూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ అలా చదవాలి ఇలా చదవాలి ఎప్పుడు చదవాలి అనేసి బాగా చెప్పేవారు. సార్ హ్యాపీ. సుధాకర్ సార్ గురించి చెప్పాలంటే సార్ చెప్పారు ఇందాక నన్ను అందరూ చాలా మంది తిట్టుకున్నారు అని చెప్పారు. నేను మాత్రం అస్సలు తిట్టుకోలేదు సార్ని. కొందరు ఇందులో పార్టీ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఇందులో గెట్ టుగెదర్ పార్టీ ఉందిరా చేసుకుందాం అంటే మరి రాత్రి పార్టీ చేసుకుందాం. కానీ కోఆపరేషన్ బాగుంది, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అందరికి, ప్రతి ఒక్కరికి. ఇంకా ఏం చెప్తానో చెప్పలేదు. అది వేరు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. వేసుకున్నాలో ఎవరికి వెళ్ళదు. తెల్లని అంటున్నాడు. ఇంకా ఇంకొకటి టుగెదర్ టీమ్ ఏంటి అని చాలా మంది అడిగారు. టీమ్ ఏంటి అసలు ఎందుకు చేసుకుంటున్నారు? మ్యాక్సిమం 90% పీపుల్ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు మన దగ్గర. మినిమం 5 years మనతో చదివిన వాళ్ళే ఉన్నారు. ఎవరు కొత్త వాళ్ళు ఎవరు లేరు. 1 year చదివిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి మనం ఎన్ని సంవత్సరాలు చదివి ఇంత దూరంగా ఎందుకు ఉండడం? ఎందుకు రోడ్డు మీద వెళ్తుంటే కనీసం పలకరించడం కూడా లేదు. చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఎందుకు? ఎంతగా మాట్లాడే వాళ్ళు కనీసం వచ్చిన స్మైల్ ఎవరు చాలా మంది
పట్టించుకోవట్లేదు. మనసులో వాళ్ళకి ఉంటుంది వీళ్ళు మాట్లాడదామని, వాడికి మనం మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ చేసుకుందాం మనం. మీ అందరి కోఆపరేషన్ ఉంటాయి. ఇంకా నేను ఎంతో మాట్లాడదామని చాలా ప్రిపేర్ అవుదామని అనుకున్నా, కానీ నాకు అంత టైం కూడా ఇవ్వలేదు. ఈ పాట విన్నా కాదు, అది భయపడుతూ అయిపోయింది. ప్రతిరోజు రాత్రి 12 మందికి భోజనం చేస్తారు, ఆ 12 మందికి వంట చేస్తాను నేను. ఎన్ని కిలోల కూర అయినా కూడా మళ్ళీ గంజు చీకటంగా ఉంటుంది తప్ప ఇంకే చెప్తే అర్థమైంది కదా. ఇక్కడ అంటే ఇంకేముంది, అందరికీ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. సార్ల కూడా పేరు నాకు చాలా థ్యాంక్స్. బాయ్. ఓకే ఇది అందరి పార్టీ కానీ మొత్తం చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్. ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నాం మన గ్యాంగ్ గెట్ టుగెదర్ గ్యాంగ్ లీడర్. పార్టీ కోసం చాలా కష్టపడ్డాం, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, అంటే అబ్రాడ్ వెళ్ళాలని ఎంత దూరం అయినా కానీ ఎంతైనా ట్రై చేస్తాను, వెళ్తాను కూడా. మాట్లాడరా పెట్టుకుంటా, వస్తే మాట్లాడాలి. అందుకే అలాగే అవుతుందా లేదా అని చెప్తున్నా. ఓకే, ఇంకా వచ్చేసి చాలా థ్యాంక్స్ అందరూ వచ్చారు. ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాను మళ్ళీ నేను రావాలి కదా, నేను వెళ్తాను కదా. సరేనా, మళ్ళీ పెళ్ళి కదా. పెళ్ళి కదా, నా ఒపీనియన్, నా అంబిషన్, నా ఏం చెప్పాలి ఏంటంటే నా పేరు రవి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కోఆర్డినేటర్గా స్టాఫ్ వచ్చింది ఇంకో 2 months తర్వాత నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ కోఆర్డినేటర్గా ఫైనల్ కర్ణాటకలో ఆల్రెడీ నాకు ఆల్రెడీ వచ్చేసి నాకు కంపెనీలో 2 వేకెన్సీ ఉన్నాయి. వాటిని స్టేజ్లో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా చాలా వెరీ గుడ్. నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉంది, కోవిడ్లో ఇండస్ట్రీ జరిగింది, అక్కడికి వెళ్ళేసి వర్క్ చేసుకోవాలి. అక్కడ వెళ్దామనేసి రాలేదు, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు రాకపోయినా. కాబట్టి లక్షణాలు లాగైతే కాదు, ఎంతో కొంత తీసుకుంటారు.
ఇంకో బండి కొనొద్దాడు ఇంకో బండి కొత్త అది కూడా ఎక్స్పీరియన్స్ వచ్చి 3 years నుంచి చేస్తున్నా. ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్గా నేను జాయిన్ అయినా, వర్క్ నేర్చుకున్నా. అక్కడ నుంచి అక్కడ నుంచి ఇంజన్ ఎక్సెల్ రిలేటెడ్ ఇంజన్స్ రిపేరింగ్ నేర్చుకున్నా. నేర్చుకుని విండోస్ కంపెనీలో జాబ్ వచ్చేసిన. నెక్స్ట్ వచ్చేసి భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్గా కోఆర్డినేటర్గా నెక్స్ట్ ఇంకో 2 months తర్వాత చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నా, లైఫ్ సెట్ అయింది. ఒక మ్యారేజ్ ఒకటే ఉంది, అదర్ లైఫ్లో నో ప్రాబ్లం. తర్వాత నాకు వేరే దగ్గర కూడా ఆఫర్స్ వస్తుంది. రాగలిగాము. థ్యాంక్ యూ. రమేష్ బాబు, రమేష్ ఓకేనా? ఓకే అన్ని కంపెనీ హ్యాపీగా ఉంది. కాదన్నా అప్పుడు వచ్చినట్టున్నావు. అవునన్నా కాదన్నా అప్పుడప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు అని ఒంటరిగా కాక ఇద్దరు మిత్రులుగా స్నేహం కోసం ఎంత సాహసంకైనా బాయ్స్ కొందరు ఒక అన్నయ్య తమ్ముడుగా అక్క చెల్లెలుగా ఉల్లాసంగా ఉత్సాహంగా హంగామా చేసిన ఆ హ్యాపీ డేస్ ఆడుతూ పాడుతూ అప్పుడప్పుడు అబ్బాయిల ఘర్షణలు పడుతూ అంతా కలుసున్నాం వాళ్ళ సంతోషంగా గడిపాం. ఫైనల్ చేస్తాను. తొమ్మిది గిడ్డి ఏజెంట్ చేసేది స్టార్టింగ్ లో 10 ఏజెంట్ చేసిన చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి హైదరాబాద్ తీసుకొస్తున్నామండి.